మిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని అంటారు. తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీకి మన పురాణ ఇతిహాసాల్లో చక్కటి ప్రాధాన్యం ఉందండి. ఈ రాఖీ పౌర్ణమినే ప్రేమాభిమానాల పౌర్ణమి అని పిలువవచ్చు. ఆగస్టు 9న మనందరం జరుపుకునే రాఖీ పౌర్ణమికి మిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. పేరు పేరున అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు రాఖీ పౌర్ణమి రోజు రాఖీ మీ అక్కతో గాని చెల్లెతో గాని కట్టించుకుని, మీరు అన్నయ్య అయితే ఆ చెల్లికి దీవెనలు అందించండి. అదే మీరు తమ్ముడైతే ఆ అక్క ఆశీర్వాదం తీసుకోండి. మీరు, మీ కుటుంబము, మీ అక్క గాని చెల్లి గాని కుటుంబము సంతోషంగా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయండి. పురాణాలలో ఉన్న ఒక కథను ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ కథలోనికి వెళితే, శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడి చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతూ ఉంటుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి కృష్ణుని వేలికి కట్టు కడుతుంది. దాంతో శ్రీకృష్ణుడు దానికి కృతజ్ఞతగా ద్రౌపదికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసురుని దురాగతం నుండి ఆమెను కాపాడతాడు. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. సరిగ్గా శ్రావణ పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి దేవేంద్రుడి చేతికి రక్ష కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టి సమరానికి పంపుతారు. ఆ సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలాగే బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తని వైకుంఠానికి తీసుకువస్తుంది. ఆ రక్షాబంధనమే నేడు రాఖీ పండుగగా మారిందని పురాణాలు చెప్తున్నాయండి. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకే ఈ పర్వదినం. ఎవరికి ఖాళీ సమయం చిక్కట్లేదండి. కనీసము రాఖీ పౌర్ణమి రోజైనా తోబుట్టువులు తప్పనిసరిగా కలుసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా తల్లిదండ్రి లేని తోబుట్టువులు చాలా చక్కగా కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీ మధ్యలో ఇంకొకరిని తీసుకురాకండి. ఎదుటివారు మీ మధ్యలో వచ్చే గొడవలకు ఇంకా ఆ గొడవను పెంచడమే కానీ తగ్గించే వారుండరండి. తల్లిదండ్రులే తమ పిల్లల మధ్య గొడవలు వచ్చినా తమ కడుపులో పెట్టుకొని ఆ పిల్లల్ని కలపడానికి, పిల్లలు కరెక్ట్గా సంతోషంగా కలిసి ఉండాలని తల్లిదండ్రులు మాత్రమే కోరుకుంటారు. ఇంకా మీ తల్లిదండ్రులు కనుక లేనట్లయితే మీరు తోబుట్టువులు చాలా చక్కగా కలిసి ఉండాలి. అమ్మాయికి తల్లిదండ్రి ఉంటేనే ఆ అమ్మగారు. అలాంటి అమ్మాయి తల్లిదండ్రి లేకపోతే సర్వం కోల్పోయినట్టే. తల్లిదండ్రి లేని ఆడపిల్లకు భర్త దగ్గర కూడా సరైన ప్రేమ అనురాగాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రుల ధైర్యం ఉన్నప్పుడు భర్త ప్రవర్తించే తీరు వేరేలా ఉంటుంది. తల్లిదండ్రి లేని ఆడపిల్ల భర్తకు కొంత ఏ రకంగా చెప్పినా కొంత చులకన భావం తప్పకుండా ఉంటుందండి. అలా అని నేను అందరినీ అనట్లేదు, కానీ కొందరి మహిళలు, ఎస్పెషల్లీ అమ్మా నాన్న లేని మహిళలు, ఆడపడుచులకు తమ్ముళ్ళు గాని అన్నలు గాని ఏమి డబ్బులు పెట్టనవసరం లేదండి. నేనున్నాను అక్క, నేనున్నాను చెల్లి, నీకు ఏ బాధ వచ్చినా నేను నీకు మోరల్ సపోర్ట్ ఇస్తాను తల్లి అని చిన్న మాట చెప్పండి. ప్రేమగా మాట్లాడండి. కనీసము నెలకొక్కసారైనా, 2 నెలలకొక్కసారైనా, అలా వీలు పడకపోతే 6 నెలలకొక్కసారైనా అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, నీ కుటుంబం ఎలా సాగుతుంది, నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ భర్త ఎలా ఉన్నాడు అని ఒక్క మాట 2 నిమిషాలలో కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువసేపు మాట్లాడని అవసరం లేదు. కఠినంగా మాట్లాడకండి. అమ్మ లేకపోతే అన్నీ లేవు, అమ్మ పోయినప్పుడే అన్నీ పోయాయి, నీకు పుట్టిల్లే లేదు అని మాత్రం అనకండి ఫ్రెండ్స్. ఆ ఆడపిల్ల అక్కడే ప్రాణాలు విడిచినంత పని చేసుకుంటుంది. ఆడపిల్ల అంటే మన ఇంటికి లక్ష్మీదేవి లాంటిది.
అలాంటి ఆడపిల్లను బాధ పెట్టకండి, మాటలతో దూషించకండి. మీకు పెళ్ళయింది కదా అని మీ భార్యల ముందు మీ అక్కను చెల్లెళ్ళని అనకూడని మాటలు అనకండి ఫ్రెండ్స్. అలాగే మీ ముందు మీ భార్యలను కూడా తక్కువ చూడకండి. మీ భార్య గాని మీ అక్క చెల్లెళ్ళు గాని ఎవరైనా ఆడపిల్లలే, మనసు నొచ్చుకుంటుంది. ఒక భర్తగా భార్యను ఎలా చూసుకుంటావో అలాగే పెళ్ళైన తర్వాత ఆడపడుచులను కూడా మీ బావగారి ముందు చులకన చేయకుండా గౌరవప్రదంగా మెలగండి ఫ్రెండ్స్. మీ అక్క తమ్ముడు ఇద్దరు ఉన్నప్పుడు ఎంతనన్నా కొట్టుకోండి, అన్న చెల్లి ఇద్దరు ఉన్నప్పుడు రూమ్లోకి వెళ్ళి ఎంతన్నా దెబ్బలాడుకోండి. కానీ నలుగురి మధ్యలో మూడో వ్యక్తి మధ్య మీరు దెబ్బలాడకండి ఫ్రెండ్స్. మీ విలువే పోతుంది. ఎంతనైనా మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ బంధాన్ని దూరం చేయాలనే చూస్తాడు గాని కలపాలని చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. దయచేసి అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు, మీరు మీ బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. మన మానవతా విలువలను పెంచి పోషించుకుందాం ఫ్రెండ్స్. మరొక్కసారి మిత్రులందరికీ అక్క తమ్ముడు, అన్న చెల్లెలు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇక నుండి అయినా మనం మన తోబుట్టువులతో కటువుగా మాట్లాడుకోకుండా, డబ్బు వ్యామోహాల మీద పడకుండా, మానవతా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ మనం మన ముందు తరానికి, మన పిల్లలకు మనం మార్గదర్శకంగా ఉండి మన పిల్లలు కూడా చక్కగా కలిసి ఉండడానికి మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారండి. మనమే కరెక్ట్ గా లేకపోతే మన పిల్లలు కూడా అలానే తయారవుతారు. రిలేషన్స్ అనే వాల్యూవే పోతుంది. రక్షాబంధనం అంటే ఏదో మొహమాటానికి, నామమాత్రానికి వచ్చి రక్ష కట్టి ఆ వచ్చే ఆడపడుచు ఎందుకు వస్తున్నానురా, తప్పదురా, ఇప్పుడు రాఖీ కట్టకపోతే వీడు నన్ను బదనం చేస్తాడు అని భయపడుకుంటూ రావద్దు. నా తమ్ముడు, నేను నా తమ్ముడికి రాఖీ కట్టాలి, నా అన్నయ్యకు నేను రాఖీ కట్టాలి అనే సంతోషంతో పరుగు పరుగున రావాలి ఆడపడుచు. భయంగా రాకూడదండి. దయచేసి ఆడపిల్లల్ని బాధ పెట్టకండి. ఆ బాధ ఊరికే పోదండి, అది ఏదో రకంగా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు బాధపడద్దు, మీ వల్ల మీ ఆడపడుచులు బాధపడద్దు. దయచేసి అందరూ తోబుట్టువులు కలిసికట్టుగా ఉందాము. రక్షాబంధన్ ఈ మన పురాణాల నుంచి వచ్చిన ఈ చక్కని రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ తోబుట్టువుల యొక్క ప్రేమానురాగాలను విరజిమ్మే పవిత్రమైన రోజును అందరము సంతోషంగా పంచుకుందామండి. మిత్రులందరికీ శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.